కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే చే. కొత్త కథలు ఏమైనా చెప్పుకుందామండి? అరేబియన్ నైట్స్ అని చెప్తున్నాం కదా. అవునవును. జాలర్వాడు భూతం, భూతము జాలర్వాడి కథ చెప్తాం. ఈ బాగ్దాద్ నగరం చుట్టుపక్కలలోనే ఒక జాలరతను ఉండేవాడు. వాడికి పాపం ఎక్కువ చేపలు పడేవి కాదు. ఒకసారి ఏం చేశాట, టిగ్రిస్ నదికి వెళ్ళి ఇది వేశాడు, వాలేసాడు. ఎప్పటికో బరువుగా ఉంటే తీసి దాన్ని లాగాడు. లాగితే ఒక చచ్చిన గాడిద వచ్చిందట, వాళ్ళంతా తెగిపోయి. అయ్యో ఇదేమిటి నా కర్మిట కాలిపోయింది, దేవుడు నన్ను చేయటం లేదు, ఈ చచ్చిన గాడిద వచ్చింది, వాళ్ళేమో తెగిపోయింది అనుకుని ఆ గాడిదని పక్కకు తోసేసి వాళ్ళ మళ్ళీ దులుపుకొని మళ్ళీ వేశాడు. ఈసారి ఓ పగిలిపోయిన కొండ లాంటిది వచ్చింది. చీచీ చీచీ అనుకున్నాడు. దాని నిండా ఏమిటో చిల్లపెంకులు అవి ఉన్నాయి. పగిలింది, బీటుకు కూడా అయితే పోనీ కుండ పడింది, పనికొచ్చేదైతే అనుకో, అది కూడా కాదు. మూడోసారి ఒక మట్టి బిడ్డ లాంటిది పడింది. భగవంతుడు నన్ను వాళ్ళే వేయద్దంటున్నాడు, కానీ మామూలుగా అయితే 3 సార్లే వేయాలి బెస్తవాళ్ళు, 4గోసారి వేయరు. ఎవ్వరు లేరు, చుట్టుపక్కల చూశాడు ఎవ్వరు లేరు. 3 సార్లు వేసాక పడలేదు అనుకో, దేవుడు వద్దంటాడు, ఇంటికి వెళ్ళిపోమంటారు. వాళ్ళకి కుల శాసనం అనమాట అది. ముత్యం 3 సార్లు అంటాం కదా మనం కూడా. ముచ్చటగా 3 సార్లు ముత్యం, పల్లెటూళ్ళలో ముత్యం 3 సార్లు అంటారు. ముత్యం కాదు, ముచ్చటగానే అయ్యి ఉంటుంది అట్లా అంటారు. ముచ్చటగా మూడోసారి అవ్వలేదనుకో, ఇక 4గోసారి మనం కూడా చెయ్యం. వాళ్ళు కూడా అంతే, అటు ఇటు చూస్తే ఎవ్వడూ లేడు, ఎవడూ చుట్టలేదు. దేవుడా నన్ను క్షమించు, ఆహారం కోసం ఈ తప్పు పని చేస్తున్నాను, కులకట్టుబాటు దాటుతున్నాను, ఎవరు లేరు కాబట్టి నింగి నేల పంచభూతాలే సాక్ష్యం దీనికి అని చెప్పి వాళ్ళేసాడు. చాలాసేపటికి ఏదో బరువు తెలుస్తుంది. వాళ్ళ లాక్కున్నాడు. లాగితే అందులో ఒక ఇంత కూజా పడింది. కూజా పడేసరికి ఏమనుకున్నాడు, ఏమైనా మండ్లు మాణిక్యాలు రత్నాలు వజ్రాలు ఉండొచ్చు, మట్టి మశానం కూడా ఉండొచ్చు. తీరా చూస్తే అది సీల్ చేసినట్టు కనపడుతోంది. ఇప్పుడు కూజా ఏదైనా నీళ్ళలో ఎవరి చేతిలో అయినా జారిపడి పడిపోయింది అనుకో, మామూలుగా నదుల్లోకి కూజాలు లాంటివి ఎట్టా వస్తాయి, కుండలు లాంటివి. ఎవరైనా ఈ పడవల్లో వెళ్ళే వాళ్ళ చేతులు జారిపోయి పడిపోతే దాన్ని పట్టుకోలేక వదిలేస్తారు. ఈ కూజా అటువంటిదనుకో, అలాంటిదనుకో, దీనికి సీల్ ఉండకూడదు. అది ఎలా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. అందులోకి నీళ్ళు వెళ్ళిపోయి మట్టి మీద బురద చేరి ఉండాలి. కానీ ఇది అట్లా కాదు, పైభాగం ఇట్లా సీల్డ్గా. సో ఇక్కడ ఏదో ఉంది అని భావించి ఏం చేశాడు, అటు ఇటు చూసి ఒక చిన్నది ఇంత ములిక లాంటిది ఏదో కనపడితే, చిన్న మామూలు ఈ బెస్తవాళ్ళు చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు వలలు చింత సూదులు లాంటివి వలాళ్ళుకునేవి అవి ఉంటాయి. దొరికింది, దాన్ని పెట్టి బాగా కొట్టి దాన్ని బోర్లేసేసరికి ఏమి రాలా, అందులో ఇచ్చి మూతోడింది, ఏమి రాల. కానీ వాడికి ఒక్క క్షణమయ్యాక తెలిసింది, తను దాన్ని బోర్లు ఇస్తున్నప్పుడు దాంట్లో నుంచి ఏదో పొగలాంటిది వచ్చింది. అది అటా పైకెళ్తోంది. ఏమిట్రా అని దానికేసి చూస్తే అదొక భూతం ఆకారంలో కనపడింది. హడిలిపోయాడు వీడు, ఒక్క ఎగురెగిరాడు. ఓ నాయనో ఏదో భూతం వచ్చిందంటే ఆ భూతం కనపడింది. ఎవడరా నువ్వేనా నన్ను విడిపించింది అని అనగానే వీడు 10 దండాలు పెట్టాడు. మామూలుగా ఇలా భూతాలు జీనీలు అవి కనపడితే ఏమిటో బ్రహ్మాండం బదలై డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటున్నాడు వాడు. అంతే. అక్కడి నుంచి దండాలు పెట్టి, ప్రభు తండ్రి నువ్వెవరినైనా నన్ను రక్షించడానికి వచ్చావు, రూపాయి లేదు, తిండి లేదు, ఒక చేప పడలేదు, నన్ను రక్షించు, కరుణించు, కనకవర్షం గురిపించు నా మీద అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా అన్నాడు, నిజంగా నువ్వేనా నన్ను ఇందులోంచి తీసింది బయటికి అన్నాడు. అక్షరాలా నేనే స్వామి, ఇక్కడ ఎవ్వడూ లేడు చూడండి, నేను ఒక్కడే ఉన్నానన్నాడు. అయితే పట్టు నిన్ను చంపేస్తా అన్నాడు ఆ భూతం. అనగానే వీడు హడిలిపోయాడు. నీ దుంపదేగా, నేను నిన్ను రక్షిస్తే నేను ఇందులోంచి బయటపడేశాను, పైకి వెళ్ళేందుకు నీకు అవకాశం కల్పిస్తే నన్ను చంపేయటమేమిటి, భూతాలు డబ్బులు ఇస్తాయి, నువ్వు ఇటా ఎందుకు చేసినావు, అసలు నువ్వు ఇందులోకి ఎట్లా వచ్చావంటే, ఎన్నో వేళ్ల క్రితం 1800 సంవత్సరాల క్రితం నేను భగవంతుడికి ఒక అపచారం చేశాను. ఆయన భగవంతుని కుమారుడు నన్ను భూతంగా మార్చి ఇందులో ప్రవేశపెట్టి సముద్రంలో పారేశాడు. అటాటాటాట ఎటాగో కొట్టుకొచ్చి ఈ నది నీళ్ళలో చేరా. ఎన్ని వందల ఏళ్ల నుంచి, 1800 సంవత్సరాలు కదా, ప్రతి సంవత్సరం ప్రతి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి నన్ను రక్షించిన వాడికి కోట్లు ఇస్తాననుకున్నా, ఎవడూ రక్షించరా. 100 ఏళ్ళకి 200 సంవత్సరాలకి రక్షిస్తాననుకున్నా, ఎవడూ రక్షించలే. 300 ఏళ్ళకి 50,000 ఇస్తానన్నా, ఎవడూ రాలా. ఏదో ఒకటి ఇస్తాను అన్నవాడు ఎప్పుడూ ఎవ్వరూ రాలా. ఇన్ని వందల సంవత్సరాల నుంచి నేను ఇందులో వేచి ఉన్నాను. చివరికి నాకు విసుగు పుట్టింది,
ఇందులో ఉండి ఉండి విరక్తి పుట్టింది. ఈ విరక్తి నుంచి నన్ను ఎవడు విముక్తి పరుస్తాడో వాడికి ముక్తి ప్రసాదిస్తానని పెట్టుకున్నాను, చంపేస్తాను వాడిని. ఇప్పుడు నువ్వు తెరిచావు అంటే ఇప్పుడు నా శపథం ప్రకారం నేను నిన్నేం చేయాలి? చంపేయాలి. అంతే. నా శపథం నెరవేర్చుకుంటాను నేను అనగానే వీడు నిర్ఘాంతపడి జాలరివాడు. అయ్యో బాబాయ్, ఇంకేమైనా ఉంది? ఇప్పుడు చచ్చిపోతే ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఇల్లు వాకిలి ఏమైపోతాయి? అక్కడి నుంచి అన్నాడు, మహాన్ బాబా నువ్వెవరో నాకు అర్థం కావటం లేదు, అయినా నువ్వు చూస్తే ఎంతున్నావు, చంపేస్తే చంపేద్దు కానిలే, నువ్వు నీలాంటి గొప్పవాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాల్సిందే కదా. మామూలు జీవితాల్లో మేమే ఏదైనా ఒక మాట అంటే కట్టుబడి ఉంటాం. భగవంతుడి మీద ఒక ఆజ్ఞ ఒక ఆన పెట్టుకున్నాం అనుకో, దేవుడి మీద ఒట్టు అంటే చెయ్యాలి. మేము మామూలు మనుషులం. మేము ఎలాంటి వాళ్ళం? ఓ 100 ఏళ్ళు వస్తే చచ్చిపోతాం, 50 ఏళ్ళకే ముసలైపోతాం, 100కి చస్తాం. నువ్వు ఇంత గొప్పవాడివి, 18 ఏళ్ల నుంచి కూజాలో కూర్చున్నానని ఏమిటో సెలవిస్తున్నావు, నువ్వు చూస్తే ఎంతున్నావు, ఇందులో ఎట్టబట్టావు స్వామి నువ్వు అన్నాడు. ఆనంగానే భూతం ఉంది, ఎందుకు పట్టలేదు, నేను అందులోంచి బయటకు వచ్చాను, నువ్వు చూడలేదా? నేనెక్కడ చూశాను, నువ్వు చూస్తే ఎంతున్నావు, ఈ కూజా చూస్తే ఎంతుంది, సారాయి పోసుకునే కూజా అల్లే ఉంది ఇది. దీనికి 2 మూతులు ఉంటాయి, ఓవైపు సారా నింపుతావు, రెండో వైపు సారా పోస్తాం. ఆ వైపు సీల్ చేస్తుంది, ఈ వైపు నేను తెరిచా, నువ్వు ఎట్టపోయావు ఇందులోకి అని 10 ప్రశ్నించాడు. భూతమన్నాడు, నేను ఇందులోనే ఉన్నానంట, నువ్వు ఇందులో ఉన్నావని నాకు నమ్మకం కుదిరిస్తేనే నీతో ఈ చేతిలో నేను చావడానికి సిద్ధం అన్నాడు బెస్తవాడు. అక్షరాల నేను ఇందులోంచే వచ్చాను, కావాలంటే ఇందులోకి వెళ్ళి చూపిస్తాను నీకు అన్నాడు భూతం. అనేసి ఏం చేశాడు, సన్నగా పొగలాగా మారి ఇందులోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే దాని పైన సీలు వీడు ఓడ తీశాడుగా, ఆ బిరడ పెట్టేసేసాడు దానికి. అయిపోయింది. ఒరే నన్ను వదిలే అంటే ఇతను ఏమన్నాడు, జాలరి, పోనీలే కదా నిన్ను వదిలిస్తే నేను కావాలని చేయలే, కానీ నా వల్ల జరిగింది. నువ్వు నాకు సహాయం చేయకపోగా, నన్ను ఆశీర్వదించకపోగా నువ్వు నన్ను చంపుతానంటావు. ఎవడైనా సహాయం చేసిన వాడిని చంపుతాడా లోకంలో? నేను ఇప్పటికిప్పుడు నదిలో పారేస్తా, ఈ నదికి వరదలు వస్తే నువ్వు మళ్ళీ సముద్రంలో కలిసిపోతావు, నువ్వు సముద్రంలో పారవేయబడి ఇక్కడికి వచ్చావు అనేసరికల్లా జీని బతిమిలాడినా మనవాడు ఒప్పుకోలే. పూర్వం దుబాన్ అనే రాజు, యూనన్ అనే రాజు దుబాన్ అనే వైద్యుడిని చంపినట్టుగా నువ్వు నన్ను చంపడానికి చూస్తున్నావు. సహాయం చేసిన వాడిని ఎప్పుడూ చంపడు. పోనీ ఎవడో 3వ వాడు వచ్చాడు అనుకో మధ్యలో, అప్పుడు చంపచ్చు, పోనీ అప్పుడు జరగచ్చు, ఎవరైనా మనని మిస్లీడ్ చేస్తే. ఇక మిస్లీడ్ ఇంకేముంది, నువ్వున్నావు నేనున్నాను, నన్ను రక్షించడాన్ని చంపేస్తాను అని ఎవడైనా ప్రతిజ్ఞ చేస్తాడా? భూతాలు చేస్తాయి, మనిషి అన్నవాడు చేస్తాడా ఆ పని? అలా నీకు సరైన శిక్ష వేశాడు, నీలాంటి వాడికి ఇలాగే కావాలి అనగానే భూతం అంది, ఒరే బుడ్డిలో పెడితే పెట్టావు కానీ కూజాలో పెట్టాడు కదా, కూజాలో పెడితే పెట్టావు, నువ్వు ఆ కథ ఏంటో చెప్పు నాకు అంటే అప్పుడు చెప్పాడనమాట. ఇతను మన బెస్తాబాయ్ చెప్తున్నాడు. పూర్వం యూనన్ అని ఒక రాజుగారు ఉండేవాడట. ఆయన చాలా గొప్ప రాజు, బోళంతమంది వజీర్లు, బోళంతమంది సైనికులు ఉండి పెద్ద రాజ్యం. అయితే ఆయనకి కుష్టు వ్యాధి వచ్చింది. ఆ ఊళ్ళల్లో బోళ్ళు వైద్యాలు చేసేవాళ్ళు, జలగల వైద్యం అని అదని ఇదని చేసేవాళ్ళు. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదట. తగ్గపోయేసరికల్లా ఇక దేశ విదేశాల నుంచి వచ్చిన వైద్యుల్ని వాళ్ళని వీళ్ళని ప్రయత్నం చేసేవాళ్ళు. చేస్తే ఒకసారి ఒక వైద్యుడు ఒక ఆయన చెట్ల మందు తయారు చేస్తానని ఊళ్ళోకి వచ్చాడు. రాజుగారు ఆయన్ని మాట్లాడిస్తే ఆయన పేరు దుబాన్. ఆ దుబాన్ అన్నాడు, నేను దీన్ని కుదర్చగలనండి, ఎక్కువ సమయం కూడా పట్టదు, తేలిగ్గా తగ్గుతుంది అన్నాడు. ఏమిటి ఇన్ని వందల వైద్యాలు చేసినా కుదరంది, వీడు ఒక మందుతో ఎట్టా తగ్గిపోతుంది? సరే చూద్దామని ఆయనకు ఒక ఇల్లు వాకిలి ఏర్పడితే దుబాన్ తన చెట్లు పుస్తకాలు తన మందులన్నీ ఆ ఇంట్లో భద్రపరుచుకుని, సరే రాజుగారికి ఏం చేశాడు, ఒక చేతి కర్ర తయారు చేసి ఇచ్చాడు. బోలుగా ఉండే కర్ర, దాని నిండా మందు నింపాడు. ఆ మందు నోట్లో వేసినా పైకి పూసినా పనిచేసే మందు కాదు, కర్రలో వేశాడు. ఒక బంతి ఏర్పరిచాడు, పట్టుకొచ్చుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆట స్థలంలోకి వెళ్దామండి, ఇగోండి ఈ కర్ర చేత్తో పుచ్చుకోండి, ఈ బంతిని కొట్టండి, బంతిని బాత్తూనే ఉండాలి మీరు. ఆ బంతి మీరు కొట్టేశారు, ఎవడో పట్టుకొచ్చి మళ్ళీ విసురుతాడు, మళ్ళీ కొట్టాలి. ఎన్నిసార్లు కొట్టాలంటే మీ చేతిలో చెమట రావాలి. ఆ చేతి చెమటకి ఈ కర్రలో ఉన్న మందు చెమట ద్వారా మీ శరీరం లోపలికి వెళ్తుంది. అది మన వైద్యం. చెమటలు కారిపోవాలి మీకు. చెమటలు కారాలంటే ఎంతసేపు ఆడితే చెమట పోస్తుంది? పరిగెత్తాలి ఆ బంతి వెనకాల. ఇక ఆ బంతి వెనకాల మీరే పరిగెడతారో వాళ్ళు వేస్తే మీరు కొడతారో నాకు తెలియదు, మొత్తానికి చెమట రావాలి. మీ చేతిలో ఆ కర్ర ఉండాలి, ఆ కర్రలో ఉన్న మందు మీ ఒంట్లోకి వెళ్తుంది అన్నాడు. రాజుగారు విశేషంగా ఆడుకున్నాడు. ఆయనకి ఉత్సాహం వచ్చింది, ఏదో మందు తగ్గుతుందనేసరికాలు. సరే బాగా కొట్టగా విపరీతంగా చెమటలు పోసి ఆ మందు పనిచేయటం మొదలుపెట్టింది ఆయనకి.
9 రోజుల పాటు ఆ వైద్యం జరిగింది. 10వ రోజుకి రాజుగారికి చేతి మీద వచ్చిన కుష్టుమచ్చలన్నీ తగ్గిపోయినాయి. వెండి బంగారంలాగా ప్రకాశించడం మొదలుపెట్టింది చర్మం. ఆయనకి చర్మం నలుపు వచ్చేస్తుంది కదా. పైగా వన్స్ లెప్రసీ ఏ పార్ట్కైనా ఏర్పడిందంటే మిగిలిన చర్మం అంతా కూడా రంగు మారిపోతుంది. రంగంతా నలుపంతా విరిగిపోయింది బ్రహ్మాండంగా. అయ్యేసరికల్లా ఈయన చాలా సంతోషించి దుబాని విశేషంగా గౌరవించి పెద్ద భవంతి ఏర్పరిచి నెలకి 1000 దినారాలు జీతం ఇచ్చి ఆస్థాన వైద్యుడిగా నియమించుకుని ఇక అన్నీ ఆయనతోటే. ఫ్యామిలీ డాక్టర్ తోటి అన్నీ పంచుకుంటారు కదా, కుటుంబ వ్యవహారాలు అన్నీ ఆయనతోటే స్నేహంగా ఉంటారు. అయితే ఈయన వజీర్లు చాలామంది ఉన్నారు యూనన్ దగ్గర. వాళ్ళలో ఒక వజీర్కి ఒళ్ళు మండిపోయిందట. ఈయనకి ఆస్థాన వైద్యుడికి వచ్చేసాక మర్నాడు దుబాను తన దాసదాసి గణంతో వచ్చి సభలో కూర్చుంటే కళ్ళు కుట్టేసినాయిట వజీర్కి. ఎన్నేళ్ళ నుంచో సేవిస్తుంటే మాకేం లేదు, వీడేదో ఒక మందు తయారు చేసి ఇచ్చాడు, ఇట్లా అయిపోయిందని రాజుగారికి సుల్తాన్కి ఎక్కేయటం మొదలుపెట్టాడు. ఈ యూనన్కి శత్రువుని పక్కన పెట్టుకుంటున్నారు. 10 రోజుల్లో ఇంత ప్రాణాంతక వ్యాధిని తగ్గించాడంటే క్షణాల్లో మిమ్మల్ని చంపేయగలడు ఏదైనా మందు పెట్టి. కరెక్ట్ అనేసరికల్ రాజు చాలా కేకలేశాడు. ఏంటి నువ్వు అతన్ని చూసి అసూయ పడుతున్నావా? ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదే. అతను ఇచ్చిన మందుతో 10 రోజుల్లో మందు పనిచేసింది, గుణం కనపడింది. దైవంతో సమానం, వైద్యో నారాయణ హరి అన్నారు. కాబట్టి నేను ఇట్టా కుళ్ళు పడద్దు నువ్వు అన్నాడు. కావాలంటే నేను మీకు ప్రూవ్ చేస్తానని ఇతను చెప్పేసరికల్ సరే ఎట్లా ప్రూవ్ చేస్తావో చూపించు నాకు అనేసరికల్ సరేనన్నాడు. ఎట్లా ఈ దుబాన్ అనే వైద్యుడు చెడ్డవాడని ప్రూవ్ చేయగలిగాడో వజీరు మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.